దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. గట్టిగా విశాఖ సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. గల్లంతైన బోటులో ఒకరు సేఫ్గా బయటపడ్డారు. బోటు ఓనర్ చిన్నయ్యను షిప్ సిబ్బంది కాపాడారు. గల్లంతైన మిగతా 6 ఆచూకీ కోసం కోస్ట్ గార్డు గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మత్స్యకారుల గల్లంతు ఘటనపై హోంమంత్రి అనిత సమీక్షించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి గాలింపు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి భరోసా ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. దురదృష్టకర సంఘటన. మొన్న 1వ తారీఖున చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు కనిపించట్లేదని నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గాలింపు చర్యలు చేపట్టింది. ఆల్రెడీ ఐజీ మెరైన్స్, అదేవిధంగా కోస్టల్ గార్డు డిఐజీ, అదేవిధంగా మనకి కలెక్టర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారు, విజయనగరం కలెక్టర్ గారు, విశాఖపట్నం సిపి గారు, అదేవిధంగా విజయనగరం ఎస్పీ గారు, జేడీ ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఇమీడియట్గా వాళ్ళకి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందండి. ఇందులోని వాళ్ళ బోట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అప్పారావు గారు ఆచూకీ కనుగొనడం జరిగింది. తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ప్రిలిమినరీగా బోటు తిరగబడటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ఈరోజు నేవల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక హెలికాప్టర్ ఈరోజు గాలింపు చర్యల్లోని ఈరోజు పనిచేస్తుంది. అదేవిధంగా కాకినాడ నుంచి వచ్చిన మెరైన్ బోట్ కూడా ఈరోజు గాలింపు చర్యలు చేపడుతోంది. మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలబడేదానికి, ముఖ్యంగా ఎవరైతే మత్స్యకారులు కనిపించట్లేదో వాళ్ళ ఆచూకీ కనుగొనడానికి డిపార్ట్మెంట్ సాయశక్తిలా ప్రయత్నం చేస్తుంది. దీనికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్తో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మత్స్యకారు కుటుంబాలని కూడా ఆల్రెడీ నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా మత్స్యకారు ఫ్యామిలీస్ దగ్గర ఉన్నారు. వాళ్ళ మత్స్యకారు కుటుంబాలకి గవర్నమెంట్ అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ మత్స్యకారుల తాలూకు ఆచూకీ కనుగొంటామని ఆ కుటుంబాలకు కూడా ధైర్యం చెప్పడం జరిగిందండి. అదేవిధంగా రెండవ ఇన్సిడెంట్ మనకి ఇదే విజయనగరం నుంచి వెళ్ళిన ఒక బోట్ త్రూ కాకినాడ ద్వారా వెళ్ళిన ఒక బోట్ 10 మంది మత్స్యకారులు అందులో ఉన్నారు. అయితే ఆ మత్స్యకారులు ఉన్న బోట్ ఏదైతే పూరి దగ్గర కనుగొనడం జరిగింది. ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ మన పూరి తీరం నుంచి ఉన్నారు. వాళ్ళు ఈవినింగ్ కల్లా ఒడ్డుకు చేరుకునేటట్టుగా ఈరోజు రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఆ కుటుంబాలని కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా మేము ఆదుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.